నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, దివ్య దృష్టి. దివ్య దృష్టి అంటే ఏంటి? దాన్ని ఎలా సాధన చేసుకోవచ్చు? దివ్య దృష్టి పొందడం వల్ల ఎదుటి వారి గురించి వాళ్ళ జాతకం పూర్తిగా తెలుసుకోవచ్చు. వాళ్ళ పాస్ట్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెంటనే తెలుసుకోవచ్చు అని విన్నాను. ఇది ఎవరు పొందొచ్చు? ఎవరికి సాధ్యం? ఒకసారి తెలియజేయండి. దివ్య దృష్టి అంటే సిక్స్త్ సెన్స్. సిక్స్త్ ఇంగ్లీష్లో సెన్స్. సిక్స్త్ సెన్స్ అంటే జరగబోయేది ముందుగానే తెలియజేయడం, ముందుగానే తెలుసుకోవడం. తెలుసుకోవడం. ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి స్థితిగతి ఏంటి అని మనకి ముందుగా తెలిసిపోవడం. ఉమ్. ప్రజెంట్ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, స్వభావం, ఫ్యూచర్ ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేది దివ్య దృష్టిలో చెప్తాను. అసలు ఈ దివ్య దృష్టి అందరూ సాధించగలరా అంటే అందరూ సాధించలేరు. ఓకే. ఫస్ట్ ఇది ఫిక్స్ అయిపోవాలి. అందరికీ సాధారణ సాధ్యపడదు. మనుషులు అందరికీ సాధించలేమా? సాధ్యపడదు. అది ఆ సాధన కానీ ఇది కానీ అంటే వేరే లెవెల్ అంటాం కదా, ఆ సిచ్యుయేషన్లో ఉంటుంది. ఇంకోటి, ఈ దివ్య దృష్టి సాధించిన వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండరు. ఓకే. ఉమ్. కంప్లీట్గా దివ్య దృష్టి సాధించిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంతో పని లేదు. వాళ్ళ ప్రపంచమే వేరు పూర్తిగా. చాలామంది మనం చూస్తుంటాము, బైరాగిలు కానీ అవును. అఘోరీలు ఉంటారు కదా, ఉమ్. వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది. వాళ్ళు మనకేం చెప్పరు, నీకు ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో అని చెప్పరు. వచ్చి ఒక ఆశీర్వాదం చేస్తారు. అవును, అంతే. వాళ్ళు ఎందుకు చేస్తారు ఆశీర్వాదం? వాళ్ళకి తెలుస్తుంది మనకి రానున్నది ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు మనకు ఆశీర్వాదం చేస్తారు. రానున్న మంచి కాలం ఉన్నా వాళ్ళు మనకు ఆశీర్వాదం చేస్తారు. దివ్య దృష్టి ఉన్నవాళ్ళు ఎవరు మాకు దివ్య దృష్టి ఉందని ఫస్ట్ చెప్పుకోరు. ఓకే. దివ్య దృష్టి ఉన్నవాళ్ళు పసిగడతారు వచ్చే పరిస్థితిని. పసిగట్టి దానికి సంబంధించింది ఏదైనా చేసుకోమని చెప్తారు. ఉమ్. ఒకవేళ మాట్లాడి సంభాషిస్తూ ఉంటే, మనకి పరిచయమే ఉంటే, రానున్న కాలం ఇలా ఉంది, కొంచెం గడ్డు కాలం, జాగ్రత్తగా ఉండండి. అంతే తప్ప నేను దివ్య దృష్టిలో చూశాను, నాకు దివ్య దృష్టిలో కనిపించిందని వీళ్ళు ఎవరూ చెప్పుకోరు. ఓకే. ఇంకొకటి, దివ్య దృష్టి అనేది ఎలా వస్తుంది అంటే కేవలం సాధనపైనే ఆధారపడి ఉంటుంది. ఉమ్. మనం నిత్యము కూడా ఈ బ్రహ్మాండమైన చైతన్యముతో అనుసంధానమై ఉన్నప్పుడు దివ్య దృష్టి వస్తుంది. ఉమ్. ఇక్కడ దివ్య దృష్టి అంటే ఇక్కడ అమ్మవారా, అయ్యవారా, ఇంకొకరా కాదు, ఏముండదు, శూన్యం. శూన్య స్థితిని ఫిల్ చేసేదే దివ్య దృష్టి. దివ్య దృష్టి. ఉమ్. ఇప్పుడు నువ్వు ఒక అమ్మవారిని ధ్యానం కూర్చున్నావు, ధ్యానంలో నువ్వు అమ్మవారిని చూస్తున్నావు అని అంటే నువ్వు దివ్య దృష్టిని సంపాదించలేవు. ఉమ్. నువ్వు ధ్యానంలో అయ్యవారిని చూస్తున్నావు అంటే దివ్య దృష్టిని సంపాదించలేవు. నువ్వు ధ్యానం నిలబెట్టడానికి అమ్మవారినో అయ్యవారినో పట్టుకొని చూస్తున్నావు. ఓకే. పూర్తిగా ధ్యానం చేసే స్థితి ఏంటి అంటే శూన్యం. ఉమ్. నువ్వు ఎప్పుడైతే శూన్య స్థితికి వెళ్ళి ధ్యానం చేస్తావో అప్పుడు నీకు దివ్య దృష్టి లభించే అవకాశం ఉంది. అంతే తప్ప మనం ధ్యానానికి కూర్చొని అమ్మవారి యొక్క బొమ్మను, అమ్మవారి యొక్క మూర్తిను, అయ్యవారి యొక్క మూర్తిను మనం ధ్యానిస్తూ అనేది ఇది ప్రాక్టీస్ తప్ప దివ్య దృష్టి రాదు దీనివల్ల. మనం ఎప్పుడైతే శూన్య స్థితికి అంటే సమాధి స్థితికి వెళ్తామో అప్పుడు దివ్య దృష్టి అనేది వస్తుంది. ఓకే. ఇంకొకటి, సమాధి స్థితి అంటే? సమాధి స్థితి అంటే శూన్యం, ఏముండదు అక్కడ. ఉమ్. అక్కడ అమ్మ ఉండదు, అయ్య ఉండదు, ఓన్లీ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఆ చైతన్యం కూడా కంటికి కనపడదు, అదే శూన్యం. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు చాలా వరకు మేము కూడా ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చొని మాకు జరిగేటివి, పోనీ మాకు ఎవరైనా సమస్య చెప్పింటారు కదా, వాళ్ళ సమస్య గురించి తీసుకెళ్ళి మనం ధ్యానంలో చూస్తాం. కానీ 100%గా అదే అని కాదు, చెప్తాం జాగ్రత్తగా ఉండండి ఇట్లా ఉంది అని, అంతవరకు. పూర్తిగా దివ్య దృష్టి అనేది వేరే పొజిషన్ అది. ఓకే. ఇప్పుడు మేము కూడా ఏదైనా సమస్య తీసుకుపోయి అమ్మవారి దగ్గర పెడతాము, ధ్యానంలో కూర్చుంటాం అంటే ఇది మళ్ళీ ఒళ్ళోకి రావడం ఆ కాన్సెప్ట్ కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము అమ్మవారు మాత్రమే ఉన్నప్పుడు మనకు ఒక సంకేతం అనేది వస్తుంది. ఆ సంకేతం బట్టే చెప్తాం ఏదైనా కూడా, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? మనం ఎప్పుడైతే సాధనాపరంగా ఉంటామో పూర్తిగా ఇంకా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధం లేకోకున్నట్టు, అంటే ఏదైనా జరిగిన పట్టించుకోకున్నట్టు ఉన్నామంటే ఉన్నాం. కానీ మనం ఎప్పుడు అమ్మవారితోనూ అయ్యవారితోనూ రమిస్తూ, సేవిస్తూ, ధ్యానిస్తూ లోపల ఉంటామో వాళ్ళకి దివ్య దృష్టి అనేది కంప్లీట్గా వస్తుంది. ఓకే. ఉమ్. ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకా ఎవరు ఉండరు వాళ్ళ ప్రపంచంలో, వాళ్ళు ఆ దివ్య చైతన్యము ఉమ్. లేదా అమ్మవారో అయ్యవారో ఉంటారు. ఉమ్. ఇలా ఉండాలి దివ్య దృష్టిని సంపాదించాలి ఓకే. అంటే. ఈ దివ్య దృష్టి ద్వారా ఏమేం చేయొచ్చు అని అంటే, రానున్న ఏదైనా ప్రళయాలు వస్తే వీళ్ళకి ముందే తెలుస్తుంది. ఉమ్. ఏదైనా మనకి ప్రపంచానికి ఏదైనా ఇబ్బంది కలిగే వాతావరణం ఉన్నా
వీళ్ళకి ముందే తెలుస్తుంది. ఎవరైనా మనుషుల్ని ముఖాన్ని చూసినా వాళ్ళకి ఏదో డేట్ ఆఫ్ బర్త్, జాతకము ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ముఖం చూసి మన పాస్ట్, మన ప్రెజెంట్, మన ఫ్యూచర్ చెప్పేస్తారు. అంటే పోయిన జన్మలో నువ్వు ఏ జన్మ తీసుకున్నావో కూడా చెప్పగలరు దివ్య దృష్టి ఉంటే. సాధులు అఘోరాలు కలిగి అది ఉంటారా వాళ్ళకు దివ్య దృష్టి? మాత్రమే సాధ్యం. హా, ఇప్పుడు ఉంది అని చెప్పుకోవడం అయితే అదైతే కరెక్ట్ అయితే కాదు ఓకే. నా వరకు. అంటే పూర్తిగా అన్నిటినీ వదిలేసుకొని శివైక్యంలో ఉండడము, లేదంటే శక్తి ఐక్యంలో ఉండడము, వాళ్ళదంటూ ఒక మనం అంటాం పిచ్చుల్లాగా ఉన్నారు అని. అవును. వాళ్ళకు ఉంటుంది దివ్య దృష్టి. ఓకే. వాళ్ళు ఎలా ఉంటారు అఘోరులే ఆల్మోస్ట్. వాళ్ళు అవును. ఎవరితోనూ మాట్లాడరు. ఎవ్వరైనా కూడా బైరాగిలు కానీ, అఘోరీలు కానీ, హిమాలయాల్లో తపస్సు చేసేవాళ్ళు కానీ మాట్లాడింది చూసామా? అస్సల ఎవరితో మాట్లాడరు. అస్సలు మాట్లాడరు. మ్మ్. చూడరు. వాళ్ళ చూపు పన్నా చాలా అనిపిస్తుంది మనకి. వాళ్ళు చూసినా చాలా అమ్మాయి మన జీవితాలు మారిపోతాయి అని వాళ్ళు చూడరు. మ్మ్. వాళ్ళు చూడనే చూడరు. వాళ్ళు మాట్లాడనే మాట్లాడరు. ఇంకా అలాంటిది వాళ్ళు చూసినారు, మాట్లాడినారంటే మన జన్మ ధన్యమైనట్టే. మ్మ్. ఖచ్చితంగా ఆ వ్యక్తికి మోక్షం వస్తుంది. ఓకే. ఒక బైరాగి కానీ, ఒక అఘోరి కానీ, ఒక సాధు పురుషుడు కానీ చూసినా, మాట్లాడినా ఆ జీవికి మోక్షం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకొక జన్మ ఉండదు. వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. అంత శక్తిమంతులు వాళ్ళు. పోని వాళ్ళు మాట్లాడడం చూసామా? మనం ఏం చేస్తున్నాము? ఎల్లకాలము పొద్దున లేసినప్పటి నుండి మాట్లాడుకుంటా ఉండి మనకి ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది అనుకోవడం భ్రమ. ఆ, భ్రమ అంట నేనైతే నా వరకు. భ్రమే అది. కానీ శక్తులు సంపాదించాలి అంటే కొన్నిటిని మనం త్యజించాలి. త్యజించినప్పుడే మనం వాటిని సంపాదించగలం. కొంతమంది ఎలా ఉంటారంటే ఎలాంటివి తెగించమంటారు శక్తులు సంపాదించ- ఇహలోక సుఖాలు, మ్మ్. భౌతికమైన ఓకే. సుఖాలు, భౌతిక మ్మ్. ప్రపంచాన్ని త్యజించాలి. వాళ్ళు అలౌకికంగా ఉండాలి. అలౌకికంగా కూడా పరమాత్మతో కలిసి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆత్మతో, వాళ్ళ పరమాత్మతో కలిసే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పరమాత్మకి ఏం తేడా ఉండదు. వాళ్ళే పరమాత్మ, వాళ్ళే దేవుడు, వాళ్ళే అమ్మ, వాళ్ళే అయ్య, ఇట్లా ఉంటుంది. చాలామంది ఏమంటే విద్యలు నేర్చుకుంటారు. మ్మ్. విద్యలు వేరు, దివ్య దృష్టి వేరు. బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, విద్య నేర్చుకోవడం వేరు, ఒక తంత్ర విద్య నేర్చుకోవడం వేరు, ఒక యంత్ర విద్య నేర్చుకోవడం వేరు, దివ్య దృష్టి వేరు. ఓకే. తంత్ర విద్య నేర్చుకున్నంత మాత్రాన దివ్య దృష్టి ఉంటుంది అనుకోవడం అపోహ. మ్మ్. తంత్ర విద్య అనేది ఒక గురువు మనకి నేర్పిస్తాడు. ఇప్పుడు ఒకరికి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకుందాం. అవును. ఆ బ్లాక్ మ్యాజిక్ తీసేయడానికి మా గురువు మాకు నేర్పిస్తాడు. ఇలా చేయండి, ఇలా చేయండి. అది తంత్రం. తంత్రం. అది నేర్చుకోవడం అంతే. దివ్య దృష్టి కాదు. అదే దివ్య దృష్టి సంపాదించామనుకో, వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళపైన బ్లాక్ మ్యాజిక్ ఉందని. ఆటోమేటిక్గా బ్లాక్ మ్యాజిక్ ఉందనే విషయం తెలుస్తుంది. వీళ్ళ దివ్య దృష్టితో ఆటోమేటిక్గా వాళ్ళ చూపుతోనే అది రిమూవ్ అయిపోతుంది. మ్మ్. మనం అంత దీనికి power ఏదో మనం ఉంటుంది. ఏదో చేయాల్సిన పని లేదు. మ్మ్. దివ్య దృష్టి ఉన్న వ్యక్తులకి వాళ్ళ చూపుతోనే వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. అంత ఓకే. శక్తి ఈ కాలంలో ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మనము దివ్య దృష్టి ఉంది అని నమ్మడం అనేది అపోహ. ఇప్పుడున్న కాలంలో ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఈ ప్రపంచంలో మనతో పాటు ఉండరు. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు ఉండేవాళ్ళు. ఇంకొకటి దీంట్లో ఏంటి అంటే, ఈ విద్యలు నేర్చుకున్నంత మాత్రాన ఎలా ఉంటారంటే మాకే నాకు తెలుసు, మాకే అన్నీ తెలుసు, నేను ఏదైనా చేసేస్తాను, నేను ఏదైనా పెట్టేస్తాను, జస్ట్ విద్యలకే. మ్మ్. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, అందరూ కూడా ఆవిడ పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గరే కోతి విద్య నేర్చుకున్నామనే విషయం అర్థం చేసుకోవట్లేదు. చెప్పాలంటే వాళ్ళ ముందు మనం ఎంత, అవును. సాక్షాత్ పరదేవత ముందు మనం ఎంత, మనం విద్యలు నేర్చుకుంటున్నాము, మన విద్యల ద్వారా 10 మందికి సహాయపడుతున్నాము. అంతే తప్ప మనకు అన్నీ తెలుసు, మనం అన్నీ చెయ్యగలము అనే అపోహలో మనం బతకకూడదు. ఓకే. ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను అంటే నాకు తెలీదా, ఇలాంటి మెంటాలిటీతో ఉంటారు ఓ 2-3 విద్యలు నేర్చుకునేసరికి. కానీ విద్య వేరు, దివ్య దృష్టి వేరు, భక్తి వేరు, అహం వేరు, ఇవన్నీ వేరు. దివ్య దృష్టి ఉంటే నీకు విద్యలతో పని లేదు, ఏ విద్య నీకు అవసరం లేదు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మతో కలిసి ఉంటావు. దివ్య దృష్టి అనేది ఉంటే, దివ్య దృష్టి ఉండే వాళ్ళు మనుషుల్లో తిరగరు. ఓకే. ఇప్పుడు దివ్య దృష్టి విషయానికి వచ్చినప్పుడు ఇది కొంతమందికి రానున్న విషయాలు ముందే స్వప్నంలో దర్శనం అవుతాయి. ఇది వేరు. ఇది కూడా సాధన వల్లే వస్తుంది. మ్మ్. వీళ్ళు మనతో పాటు ఉంటారు. స్వప్నంలో కొంతమందికి తెలుస్తుంది రానున్నవి ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణం అయితే వాళ్ళ కళలో కనిపిస్తుంది. అంటే దివ్య దృష్టి పొందిన వాళ్ళని కలిసి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అంటారా? వాళ్ళు మాట్లాడరమ్మా, వాళ్ళు చూసినా చాలా అమ్మాయి. నేనేం చెప్తున్నాను, దివ్య దృష్టి కలిగిన సాధువులు కానీ, సత్పురుషులు కానీ, అఘోరీలు కానీ, బైరాగిలు కానీ వాళ్ళు చూసినా
మన జీవితం మారిపోతుంది. వాళ్ళ చూపు పడినా చాలు, మనం ఏదో పోయి వాళ్ళ చుట్టూ పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు అసలు. జస్ట్ వాళ్ళు అట్లా లుక్ వేసినా చాలు. అలా అంటే కాశీకి, హిమాలయాలకి అంతే. వెళ్ళాలేమో. వెళ్ళాలి, అలా వెళ్తేనే మన వాళ్ళ జీవితాలు కోసం. మారుతాయి. ఆ. అలాంటి వాళ్ళ చూపు పడాలంటే చాలా అదృష్టం ఉండాలి. మ్మ్. ఎంతో అదృష్టం ఉంటే తప్పితే, పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అలాంటి వాళ్ళ చూపు పడదు. ఓకే. కానీ ఈ స్వప్నంలో జరగబోయేటివి తెలిసేది కూడా ఒకటి ఉంది. మ్మ్. దీన్ని స్వప్న శాస్త్రంలో చెప్పబడుతుంది. ఓకే. అంటే ఇది కూడా సాధన వల్లే వస్తుంది. మనకి స్వప్నము అనేది ఏంటి అని అంటే, దీన్ని మనం ఎలా చెప్తాము, వర్చువల్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల కూడా స్వప్నాలు వస్తాయి. మ్మ్. ఈ స్వప్నంలో మనం చూసింది కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అంటే మనం అవును. ఏదైనా చూసి పడుకుంటే అదే వస్తుంది. కొన్నిసార్లు రానున్నది కూడా ఇప్పుడు జరిగేది కూడా కనిపిస్తుంది అవును, స్వప్నం. కలలో అప్పుడు మనం కనిపిస్తది. అలర్ట్గా ఉండాలి. అప్పుడు మ్మ్. అది ఎందుకు, దైవశక్తి మనకున్నప్పుడు, దైవశక్తి మనతో ఉన్నప్పుడు, మనం పూర్తిగా దైవానికి సరెండర్ అయినప్పుడు ఇది మనకు దైవశక్తి హింట్ ఇస్తుంది అనమాట స్వప్నం రూపంలో. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే దైవశక్తి ఏం చేస్తుంది, మనకి ఏదైనా పీడకల వచ్చింది, అది రానున్న కాలంలో జరుగుతుందని మనం భయపడతాం. కానీ మనకి నిజంగా జరగాల్సింది కలలో జరిపేస్తుంది మ్మ్. దైవశక్తి. ఓకే. ఇప్పుడు మ్మ్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా మనం ఏదో రోడ్డు పైన పోయి పడతాం అనుకో, అపాయమే అనుకోవాలి ఇంకా. పడతాము అనుకుందాం, ఏదో కింద పడతాం అనుకుందాం. కలలో మనకు వచ్చింది అది, నువ్వు నిజంగా రోడ్డు మీద పడాల్సింది, నీకు నిజంగా జరగాల్సింది నీ కలలో జరిగిపోయింది. దైవశక్తి ఉంటే ఇది జరుగుతుంది. మనం చాలా దుర్ఘటనలు ఫేస్ చేయాలి, చాలా మనకి రానున్న కాలం గడ్డు కాలము, ఏదైనా ప్రాణాపాయ స్థితి ఉంది, ఇలాంటివి ఉన్నవాళ్ళు, దైవ మార్గంలో ఉన్నవాళ్ళు, అమ్మవారి యొక్క శక్తి, అయ్యవారి యొక్క శక్తి, వాళ్ళ యొక్క అనుగ్రహం మనపైన ఉన్నప్పుడు అవి మనకి కలలోనే జరిగిపోతాయి. భయం వేస్తుంది, ఇది నిజ జీవితంలో జరిగితే ఏంటి అని ఒక ఆలోచన వస్తుంది చూడు, ఆ భయం వేస్తుంది చూడు, ఆ భయాన్ని కలలోనే కల్పిస్తారు మనకి. ఇది దైవశక్తి ద్వారా, సాధన ద్వారా మనం సంపాదించుకోవచ్చు. దీనికి కూడా చాలా తీవ్ర సాధన ఉండాలి. ఇదేమంత ఈజీగా జరగదు. ఏదైనా కూడా తీవ్ర సాధన పైన ఆధారపడి ఉంటుంది. మీరన్నట్టు దివ్య దృష్టి అయితే ఈ భౌతిక ప్రపంచంలో కలిసి ఉండే వాళ్ళకి కుదరదు. మళ్ళీ దివ్య దృష్టి పొందిన వాళ్ళని కలవాలి అంటే కాశీ, హిమాలయ, కేదార్నాథ్ అటువైపు వెళ్ళిపోవాలి. వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని చూస్తారని గ్యారంటీ లేదు, మనతో మాట్లాడతారని గ్యారంటీ లేదు. వాళ్ళ ప్రపంచమే వేరు. వాళ్ళు ఎప్పుడు, నేను చెప్పాను కదా, అమ్మవారితోనూ అయ్యవారితోనూ వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు అని. వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళతో పని లేదు. వాళ్ళు చూస్తే చాలు, వాళ్ళు చూడరు. చెప్పాలంటే వాళ్ళు చూడరు. ఇంకా మనకి ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి, మనకు అదృష్టం ఉండి, మనం మోక్షం పొందేది ఈ జన్మలో ఉంది అంటే అలాంటి వాళ్ళ చూపు మన పైన పడుతుంది. సో ఈసారి కేదార్నాథ్, కాశీ వెళ్ళే వాళ్ళు వాళ్ళతో దర్శనం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇబ్బంది పెట్టకండి మరి వాళ్ళని. వాళ్ళు ఏదో ధ్యానంలో కూర్చొని ఉంటారు, మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి అంటే కట్టి తీసుకొని కొడతారు వాళ్ళు. వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు పాటిస్తారు. అందుకే చెప్తున్నాను, అంటే ఇప్పుడు నేనే చెప్పాను కదా ఈ విషయం కూడా చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఏదో ధ్యానంలో ఉంటారు, మన అట్లా వాళ్ళు పోయి డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకా పాపం వస్తుంది. వాళ్ళంతా వాళ్ళు మనల్ని చూస్తే, చూడండి స్వామి మీ చూపు పడింది, నా జన్మ ధన్యమైంది అనుకోండి. వాళ్ళు వచ్చి మీతో మాట్లాడినారనుకో, అబ్బా ఈ జన్మకి ఇది చాలు, ఒక సాధువు నాతో మాట్లాడినాడని తృప్తి చెందండి. అంతేకాని ధ్యానంలో కూర్చున్న వాళ్ళని, మెడిటేషన్లో ఉన్న వాళ్ళని, వాళ్ళు ఏదో వేరే ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పోయి మనం డిస్టర్బ్ చేయడం మహాపాపము. ఇంకొకటి, ఆ గోరీలను కానీ బైరాగిలను డిస్టర్బ్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక కర్ర ఉంటుంది, కర్ర ఇచ్చి కొడతారు ఖచ్చితంగా. ఇది వాస్తవం. ఎందుకంటే మనం కుంభమేళలో కూడా చూసాము చాలా మంది, చాలా మంది సాధువులు కొట్టిండేది. కుంభమేళ జరిగింది కదా, కుంభమేళలో వాళ్ళని పోయి డిస్టర్బ్ చేస్తే ఏం జరిగింది, వాళ్ళు కట్టి తీసుకొని కొట్టారు చాలా మందికి. ఆ వీడియోస్ కూడా వచ్చాయి. అలా జరుగుతుంది. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మనకి దైవానుగ్రహం కలగాలి, సత్పురుషుల యొక్క అనుగ్రహము, ఆశీర్వాదం మనకు కలగాలి. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకున్నట్టు మీరు ప్రవర్తించండి వాళ్ళ దగ్గర. అది కూడా ఒక పుణ్యమే, వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకున్నట్టు ప్రవర్తిస్తే. అవును, తప్పకుండా అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.